తీగలాగితే డొంక కదిలినట్లు హెచ్సీఏ అక్రమాల పుట్ట బద్దలవుతున్న కొద్దీ సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. హైదరాబాద్ క్రికెట్ను కుదిపేస్తోన్న అవినీతి వెనుక అసలు సూత్రధారులు ఎవరు? 170 కోట్ల రూపాయల అవినీతి ఎవరి అండతో జరిగింది? ఆనాటి ప్రభుత్వ పెద్దల హస్తం ఉందనే ఆరోపణల్లో నిజమెంత? హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్లో అక్రమాలపై సిఐడి దర్యాప్తులో విస్తుపోయే విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఆర్థిక అక్రమాలు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి. 100 కోట్ల రూపాయల అక్రమాలు జరిగినట్లు ఆరోపణలు రావడంతో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ రంగంలోకి దిగింది. ఈ కేసులో హెచ్సీఏ అధ్యక్షుడు జగన్మోహన్ రావు, కోశాధికారి శ్రీనివాసరావు, సీఈఓ సునీల్ కాంతే, శ్రీచక్ర క్రికెట్ క్లబ్ సెక్రటరీ రాజేందర్ యాదవ్, అధ్యక్షురాలు కవిత యాదవ్లపై ఆరోపణలు ఉన్నాయి. బీసీసీఐ నుంచి హెచ్సీఏకు వచ్చిన నిధులలో భారీగా మనీ లాండరింగ్ జరిగినట్లు ఈడీ అనుమానిస్తోంది. ఈ కేసులో నిందితులను కస్టడీలోకి తీసుకుని విచారించేందుకు ఈడీ ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ప్రస్తుతం ఈ 5 నిందితులు తెలంగాణ సిఐడి కస్టడీలో ఉన్నారు. ఈ విచారణలో 170 కోట్ల ఆర్థిక కుంభకోణం, ఐపీఎల్ 2025 సీజన్లో టికెట్ బ్లాక్మెయిల్, బీసీసీఐ నిధుల దుర్వినియోగం వంటి కీలక విషయాలు బయటపడ్డాయి. ఈ క్రమంలోనే ఉప్పల్ స్టేడియంలో సిఐడి సోదాలు జరిపి హెచ్సీఏ అక్రమాల కేసులో సీన్ రీకన్స్ట్రక్షన్ చేసింది. శ్రీచక్ర క్లబ్లో జరిగిన అవకతవకలపైన సిఐడి ఫోకస్ చేసింది. జగన్మోహన్ రావు హెచ్సీఏ అధ్యక్షుడిగా ఎన్నిక కావడానికి నకిలీ పత్రాలను ఉపయోగించారని, శ్రీచక్ర క్రికెట్ క్లబ్ను అక్రమంగా ఏర్పాటు చేశారని ఆరోపణలు ఉన్నాయి. ఉప్పల్ స్టేడియం పేరిట నిధుల స్వాహాతో పాటు హెచ్సీఏ అధ్యక్షుడిగా జగన్మోహన్ రావు ఎన్నికయ్యేందుకు పన్నిన కుయుక్తులు దర్యాప్తులో బయటపడినట్లు తెలుస్తోంది. 2023 అక్టోబర్ 20న జరిగిన హెచ్సీఏ ఎన్నికల్లో పోటీ చేసే అర్హత కోసం దొడ్డిదాళ్లు తొక్కారని గుర్తించారు. ఈ క్రమంలోనే శ్రీచక్ర క్లబ్లో అద్దెదారులో సభ్యత్వం కల్పించేందుకు జగన్మోహన్ రావు కుట్ర పన్నారని సిఐడి గుర్తించింది. కార్యవర్గంలో మార్పులు చేసినట్లుగా 2023 సెప్టెంబర్ 17న రిజిస్ట్రేషన్ కార్యాలయానికి ప్రొసీడింగ్స్ పంపించి కవితని అధ్యక్షురాలిగా, కోశాధికారిగా శివకుమార్ యాదవ్ స్థానంలో జగన్మోహన్ రావును ఖరారు చేసినట్లు గుర్తించారు. శ్రీచక్ర క్రికెట్ క్లబ్కు ప్రాతినిధ్యం వహిస్తున్నట్లుగా చూపడం ద్వారా జగన్మోహన్ రావు హెచ్సీఏ అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేసి గెలుపొందారు. అనంతరం తన అనుచరులైన దేవరాజ్ను కార్యదర్శిగా, సీజే శ్రీనివాసరావు కోశాధికారిగా, సునీల్ కాంటేను సీఈఓగా నియమించుకొని అడ్డగోలుగా అక్రమాలకు పాల్పడ్డారని అధికారులు తేల్చారు. మరోవైపు హెచ్సీఏ కేసు పోలీసుల మెడకు కూడా చుట్టుకుంది. ఉప్పల్ ఇన్స్పెక్టర్ ఎలక్షన్ రెడ్డిపై వేటు పడింది. సిఐడి అధికారులు అరెస్టు చేయబోతున్నారు అనే సమాచారాన్ని సెక్రటరీ దేవరాజ్కి ఇన్స్పెక్టర్ ఎలక్షన్ రెడ్డి లీక్ చేసినట్లు గుర్తించారు అధికారులు. ఎలక్షన్ రెడ్డి అలర్ట్ చేయబట్టే దేవరాజ్ పరారైనట్లు ఆధారాలు సేకరించి వేటు వేశారు. మరోవైపు హెచ్సీఏలో 2019 నుంచి 2022 వరకు జరిగిన అవినీతిపై సమగ్ర విచారణ జరపాలని సిఐడికి తెలంగాణ క్రికెట్ టీసీఎస్ అసోసియేషన్ సిఐడికి ఫిర్యాదు చేసింది. ఈ క్రమంలోనే టీసీఏ సంచలన ఆరోపణలు చేసింది. హెచ్సీఏ అక్రమార్కుల వెనుక కేటీఆర్, కవిత ఉన్నారని ఆరోపించారు. హెచ్సీఏ అక్రమాల్లో మరికొందరి పాత్ర ఉందని కూడా టీసీఏ ఫిర్యాదులో పేర్కొంది. బీఆర్ఎస్ హయాంలో పెద్దల అండదండలతో జగన్మోహన్ రావు హెచ్సీఏ ప్రెసిడెంట్ అయ్యారని ఫిర్యాదులో పేర్కొన్నారు. క్రికెట్కు సంబంధం లేని రాజకీయ నేతల ప్రమేయంపై విచారణ చేయాలని సిఐడిని టీసీఏ అధికారులు కోరారు. హెచ్సీఏ అక్రమాల వ్యవహారంపై సిఐడితో పాటు ఈడీకి కూడా తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ ఫిర్యాదు చేసింది. మనీ లాండరింగ్ కోణం ఉందని విచారణ జరపాలని టీసీఏ ఫిర్యాదులో తెలిపింది. దీంతో ఈడీ ఈ కేసును తీవ్రంగా పరిగణిస్తూ నిందితుల నుంచి సమగ్ర సమాచారాన్ని సేకరించేందుకు సన్నద్ధమవుతోంది. ఈ దర్యాప్తు ఫలితాలు హెచ్సీఏలో దీర్ఘకాలంగా జరుగుతున్న అవినీతిని బయటపెట్టే అవకాశం ఉంది.